అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేస్తాను. దయచేసి ఫస్ట్ నేను క్లాస్ వరకు చూడండి, మీకంటే కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా వీడియో విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా తెలుసుకునే ముందు తర్వాత అంగల్ మార్కెట్ వచ్చేసి ఎక్కడ వేలంపాట్లు నాకు అంత స్పీడ్ అయితే అనిపించదు. లాస్ట్లో ₹400 సూపర్ టాప్ మార్కెట్ ఎక్కువగా వచ్చేసి 380, ₹350 లోపల అయితే నేను అంగల్ మార్కెట్ అయితే జరిగింది. ఇంకా అలాగే ప్రస్తుతానికి మన నిన్న ములకల్చెరువు మార్కెట్ కూడా ఏ విధంగా జరిగింది తెలియజేస్తాను చూడండి. ములకల్చెరువు మార్కెట్ కూడా చాలా వరకు చాలా స్లోగా జరిగింది. మార్కెట్ ₹300 లోపల నిన్న ములకల్చెరువు మార్కెటే జరిగింది. ఇది ఓవరాల్గా ములకల్చెరువుకి సంబంధించి నిన్న మార్కెట్ కూడా చాలా వరకు చాలా స్లోగా జరిగాయి మార్కెట్లు వచ్చేసి. ఇంకా ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. మనం ముందుగా స్టార్టింగ్ మండి లైన్లో తీసుకున్నట్టే ఈ లైన్లో పెద్దగా దిగుమతి అయితే పెద్దగా మార్పు అయితే లేదు, నేట్లాగే వచ్చింది. ఈ పక్క ఆ పక్క మండి లైన్ తీసుకున్నా దిగుమతి లైన్ పెద్దగా వేరియేషన్ అయితే లేదు. అలాగే ఈ పక్క లైన్స్ తీసుకున్నా కూడా నేట్లాగే వచ్చింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. దిగుమతులు కొంచెం అడేట్గా వస్తున్నా, వేలంపాట్లే రోజు రోజుకి డౌన్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ మదనపల్లి కానీ అన్ని మార్కెట్లు రోజు రోజుకి చాలా వరకు డౌన్ నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి దిగుమతులు కూడా పెద్దగా మార్పు అయితే లేదు. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. మళ్ళీ మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేదా ఇంతకు మించి ఏమైనా పెరుగుతుందా ఈరోజు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈవెన్ మన కలికిరి మార్కెట్ కూడా నేట్లాగే నడుస్తుంది. దాంతో పోల్చుకుంటే మార్కెట్ సేమ్ టు సేమ్ నేట్లాగే ఈరోజు కూడా అన్ని మార్కెట్లు ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఈ నోవా కాంబో వచ్చేసి ప్రజెంట్ మనకి కాదర్ ఫర్టిలైజర్స్, అలాగే శ్రీలక్ష్మి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, రైతు మిత్ర అగ్రోనీట్స్, తర్వాత మనకి మహాలక్ష్మి ట్రేడర్స్, విజయ్ ట్రేడర్స్లో ప్రజెంట్ అయితే నోవా కాంబో అవైలబుల్గా ఉంది. సో ఇది మెయిన్గా ట్రిప్స్, మైట్స్, తెల్లదోమ, పచ్చదోమ, అలాగే ఎర్రనల్లి, ఆకుమచ్చ, చాలామందికి బూడిద రంగు కూడా క్లియర్ అయింది. గ్రోతింగ్ అయితే డబుల్ రిజల్ట్. పైన కాంటాక్ట్ అవ్వచ్చు.